అబీడ్స్ బొగ్గలకుంటలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఫుట్పాత్ ఆక్రమణతో ఘర్షణకు దారితీసింది. ఫుట్పాత్పై యువక్ సంఘ్ బస్తీ వాసులు మంచినీటి సరఫరా ఏర్పాటు చేశారు. పక్కనే ఉన్న భవన యజమాని అభ్యంతరం చేయడంతో మున్సిపల్ సిబ్బందితో మంచినీటి షెడ్ను భవన యజమాని ముఖేష్ జాస్వాల్ కూల్చివేయించారు. ప్రజల కోసం నిరంతరం బస్తీ తరపున మంచినీళ్లు అందిస్తూ వస్తున్నామని బస్తీ వాసులు తెలిపారు. భవన యజమాని పక్కనే ఉన్న ఫుట్పాత్ ఆక్రమించి తన ఇంటికి ఇనుప కన్నీళ్లతో స్టెప్స్తో పాటు పలు దుకాణాలను ఏర్పాటు చేసి భవన యజమాని ముఖేష్ జాస్వాల్ వసూళ్లకు పాల్పడుతున్నాడని వారు ఆరోపించారు. ఇల్లీగల్గా ఇంటి నిర్మాణం చేపట్టి ఫుట్పాత్ ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడమే కాకుండా అక్రమ వసూలు చేస్తున్న ముఖేష్ జైస్వాల్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బస్తీ వాసులు ఆందోళన దిగారు. ఇది ఏరియా పేరు బొగ్గులగుంట, హైదరాబాద్లో బొగ్గులగుంట అనేసి గోషామైల్ కన్ఫర్మ్ డివిజన్, గోషామైల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ అంతా మేము బస్తీ వాసులంతా ఇక్కడ పుట్టి పెరిగినాము. ఇది ఉంది కదా, ఇది అంతా చాలా రోజుల నుంచి పబ్లిక్ ఆబ్జెక్షన్ అవుతుంది. రోడ్డు మీద ఇల్లీగల్గా కట్టారు. ఇవన్నీ టోటల్ ఫుట్పాత్ మీద ఇల్లీగల్ కట్టి బిజినెస్ చేస్తున్నారు. పబ్లిక్కి చాలా అబ్జెక్షన్ అవుతుంది. సో చిన్న మేము ఇక్కడ వాటర్ది పెడితే పక్కన మొత్తం లోపల గణేష్ 50 years నుంచి గణేష్ అక్కడనే కూర్చుంటుంది. చిన్న వాటర్ది మన సొంత డబ్బులు కమిటీ నుంచి యువక్ సంఘ్ అని కమిటీ ఉంది, మాది 110 మెంబర్స్ ఉన్నారు దాంట్లో. అది చిన్న సమ్మర్ వస్తుంది కదా, వాటర్ క్యాంప్ పెడితే ఆయనకు అబ్జెక్షన్ బట్ అంతా చబుతరా కట్టుకొని అతను కలెక్షన్ చేస్తుండే డైలీ 200, 300 చెరుకు రసం అనతో, టీ అనొత్తుని, కొబ్బరి బండ అనొత్తుని, కూరగాయలు అనొత్తుని. ఇది ఇట్లా 200 రూపీస్ కలెక్షన్ చేస్తుండు. ఇదంతా ఇల్లీగల్ ఉంది. మాకు రిక్వెస్ట్ ఉంది, ఇదంతా మున్సిపాలిటీ డీసీకి మేము లెటర్ ఇవ్వబోతున్నాం. కమిటీ నుంచి లెటర్ ఇచ్చి ఇదంతా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది పబ్లిక్ చాలా న్యూసెన్స్ అవుతుంది. ఇంకా ఈయన ఇల్లీగల్గా హాస్టల్ నడిపిస్తుంది, కో ఎడ్యుకేషన్ హాస్టల్ నడిపిస్తుంది. వాళ్ళు ఉక్కలు ఏమేమి చేస్తున్నారు. నైట్లంతా పోలీసు వాళ్ళకి సర్కిల్కి ఇప్పుడు చెప్పినాను, సార్ 1-2 o'clock వచ్చి చూడండి, మీకు ఇక్కడ ఎంత న్యూసెన్స్ అంటే. ఇదంతా ప్రెస్ వాళ్ళు దాంతో ఏం రిక్వెస్ట్ అంటే ఇదంతా కొద్దిగా డీసీకి కంప్లైంట్ ఇచ్చి ఇదంతా ఇరగొట్టాలి. పబ్లిక్ చాలా న్యూసెన్స్ అవుతుంది. ఇల్లీగల్గా వాటర్ క్యాంప్ అని పెట్టినాం. ఒక సంఘం ఉంది మాది, యువక్ సంఘం అని చెప్పి వాటర్ క్యాంప్ పెట్టి అందరికీ సమ్మర్ వస్తుంది కాబట్టి అందరికీ వాటర్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వాటర్ క్యాంప్ పెట్టినాం. వాటర్ క్యాంప్ పెట్టడంలో కొంచెం మేము కట్టుకున్నాం షెడ్ గిట్లేసి, ఖరాబ్ కాకుండా మెషిన్. అయితే వీళ్ళేం చేసిన పక్కకున్న వాళ్ళు వచ్చేసి దాన్ని ఆబ్జెక్షన్ చేసి ఇరగొట్టడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల ముందు నుంచి ఎవరైతే ఇరగొట్టిండో ఆ పర్సన్ ఆయన ఇంటి పక్కన చెబుతర వేసి వేరే వాళ్ళని గన్నా జ్యూసు, టీ పాయింట్, పాన్ షాప్ ఇవన్నీ వేసి రోజుకి 200 తీసుకుంటుండు. మళ్ళీ ఆయన ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ కూడా అయింది. ఇక్కడ స్టెప్స్ ఫుట్పాత్ మీద వేసుకుంటూ ఆయన ఇల్లీగల్గా ఉంటూ మాకు ఇల్లీగల్గా ఉందని ఇరుగొట్టిపించిండు. ఇది గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ యువక్ సంఘ్ అనే ఒక అసోసియేషన్ అది. ఈ పబ్లిక్ సేవ గురించి ప్రతి దాంట్లో మేము పాల్గొంటూ ఉంటాము. అయితే రాత్రి 10:30, 11 o'clock కాగానే ఇక్కడ హాస్టల్ పిల్లలు ఇక్కడ హోటల్లో పనిచేసే బయట బీహారీ, ఉత్తరప్రదేశ్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి నీళ్లు దొరుకుతలేవు అంటే ఇక్కడ వాటర్ క్యాంప్ పెట్టినాం మేము. ఈ వాటర్ క్యాంప్ పెట్టి కూడా డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సూర్యకాంత్ ప్రకాష్ తోని ఓపెనింగ్ చేయించినాము. ఓపెనింగ్ చేయించిన 3 రోజులకు ఇలా డిస్మాంటింగ్ చేయించిండు. ఇండివిజువల్ గ్రడ్జ్ తీసుకుంది, ఇది వేరేది ఇంకేం లేదు. ఇండివిజువల్ గ్రడ్జ్ తీసుకొని మా మీద, ఎందుకంటే మాది కాదు పబ్లిక్కు నష్టం చేస్తుంది. ఇక్కడ 11 గంటలకే ఇక్కడ మొత్తం అన్ని బంద్ అయిపోతున్నాయి. ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ చాలా మంచిగా చేస్తుంది. వాళ్ళకి నీళ్ళ